ఓకే, ఫస్ట్ నేను రన్ చేసి ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఏం చేద్దామంటే మన ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో ఎక్కడ ఆగిపోయిందో చూద్ది, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, మ్యూజిక్ హబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓకే, మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ని నేను రన్ చేస్తున్నాను. రన్ యాస్ జావా సారీ రన్ ఆన్ సర్వర్, రన్ యాస్ జావా అప్లికేషన్. దిస్ బిల్డింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్. ఓకే, Yes, sir. టామ్ కార్డ్ స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9052. ఓకే, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నా లోకల్ హోస్ట్ కోలన్ 9052. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్ అవుతున్నాను. మనకి 2 యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ ఎవరు? ధోని కదా, dhoni@gmail.com. నెక్స్ట్ పాస్వర్డ్ ధోని 123. ధోని 123 లాగిన్. ఓకే, అక్కడ పాస్వర్డ్ తప్పు కొట్టినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ ధోని డీటెయిల్స్ ఉన్నాయో లేదో ఒకసారి నేను డేటాబేస్లో చెక్ చేసుకుంటాను. నాకు పాస్వర్డ్ అవి గుర్తులేదు. ఓకే, Yes, sir. I'm opening my database. Okay, చూద్దాం. యూజ్ డేటాబేస్, షో యూజర్స్. ఓకే, యూజర్స్ ఎవరెవరు ఉన్నారు చూద్దాం. ఇక్కడ ప్రీతి కదా, ఎస్ ప్రీతి. అండ్ అడ్మిన్ ఎవరు యూజ్ చేస్తున్నాం? కస్టమర్ గా అనిల్ని. అయినా ధోని కోహ్లీ తీసుకున్నాం కదా సార్. అది దీంట్లోనేనా? అదే. అది వేరేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాను నేను. ఇంకొకటి ఉంది పక్కన ప్రాజెక్ట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వేరే, అది వేరే, అందుకని చూపించలే. ప్రీతి ఉంది కదా, ప్రీతి నేను ఓపెన్ చేస్తున్నాను. లాగిన్ యాజ్ టైం అయిపోయింది. ప్రీతి@gmail.com. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను, ప్రీతి 123 లాగిన్. ఓకే, క్లిక్ హియర్ టు లాగిన్. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్సా? లేదే, కరెక్ట్గా ఇచ్చా కదా. ప్రీతి@gmail.com. ఓకే, ప్రీతి 123 లాగిన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? యాడ్ సాంగ్స్ చేసాం కదా, వ్యూ సాంగ్స్ చేద్దాం. డిస్ప్లే ద సాంగ్స్. నీది కూడా ఇక్కడే ఉంది కదా అప్లికేషన్? Yes. ఎస్. ఓకే, నౌ వీ కెన్ కంటిన్యూ. ఓకే, 9 minutes ఉంది. ఒక టాస్క్ కంప్లీట్ చేసేద్దాం. ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డేటా అంతా ఎలా వచ్చింది? లిస్ట్లో వచ్చింది కదా, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ చూపించలేదు, బట్ మన కన్సోల్ అయితే చూపిస్తుంది. వేర్ ఆర్ యూ మై డియర్ కన్సోల్? ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ చూపిస్తుంది. బిఫోర్ దాట్ ఓకే, ఇందాక మనం మ్యాపింగ్ ఆగింది కదా, ఒకసారి దానికన్నా ముందు అట్లా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? సాంగ్స్ని డిస్ప్లే చేయాలి. అది ఎలా డిస్ప్లే చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకైతే లిస్ట్లో అయితే వచ్చింది, డేటాబేస్లో చూసుకుంటే ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేసిన సాంగ్స్ అన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సాంగ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం.
ఇంతకుముందు నేను యాడ్ చేసింది పూర్వం చంద్రరావు అని ఒక సాంగ్ యాడ్ చేశాను అంతే. మల్టిపుల్ సాంగ్స్ ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేసే ముందు ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సాంగ్స్ యాడ్ చేస్తే అది వెళ్ళి ఎలా స్టోర్ అయింది తెలుసుకుందాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన డేటా అంతా ఎలా తీసుకుంటుంది, లిస్ట్లో తీసుకునిద్ది. ఓకే, లిస్ట్లో తీసుకుని అనుకుందాం. లిస్టే కదా, ఇలా ఒక లిస్ట్లో తీసుకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పాస్ చేస్తున్నాను అంటే లిస్ట్ డేటా పాస్ చేస్తున్నాను. నేమ్, నెక్స్ట్ ఆర్టిస్ట్, నెక్స్ట్ డోనర్, నెక్స్ట్ లింక్. ఇలా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం అనుకోండి. ఓకే, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉందాం అనుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుందాం. సాంగ్స్ లిస్ట్ అని ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఒక అడ్రస్ రన్ అవుతుంది అనుకుందాం. 500 అనే అడ్రస్ తీసుకుంది ఆ సాంగ్స్ లిస్ట్. ఓకే, 500 అనే అడ్రస్లో స్టోర్ అయింది అనుకుందాం. ఓకే, అడ్రస్ 500 సాంగ్స్ లిస్ట్ అనే వేరియబుల్లో ఈ లిస్ట్ అంతా స్టోర్ అయి ఉంది. అడ్రస్ 500 మీద స్టోర్ అయింది అనుకుందాం. ఓకే, ఒక అడ్రస్ ఇచ్చాను ఎగ్జాంపుల్. మన అడ్రస్ గురించి మాట్లాడుకోలేదు ఇప్పుడు దాకా. ఊరికి ఒక అడ్రస్ 500 అనే స్టోర్ మీద ఆ వేరియబుల్లో స్టోర్ అయింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే వేర్ ఆర్ యూ బాక్స్. ఓకే, నేను ఇక్కడ ఒక కంట్రోలర్ రాస్తున్నాను, సాంగ్స్ కంట్రోలర్. నెక్స్ట్ డిస్ప్లే డాట్ HTML పేజ్. ఓకే, ఇక్కడ మధ్యలో మనకు మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్న టాపిక్ ఒకటి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సాంగ్స్ కంట్రోలర్ అనేది. లాస్ట్ కంట్రోలర్ అసలు లాస్ట్ కంట్రోలరా? ఒక రకంగా లాస్ట్ కంట్రోలరే. ఓకే, సార్ ఒక రకంగా లాస్ట్ కంట్రోలరే, ఇదే మనం క్రియేట్ చేసే లాస్ట్ కంట్రోలర్. ఓకే. డిస్ప్లే సాంగ్స్ నో పేమెంట్ కంట్రోలర్ డాట్ HTML. ఓకే, ఇదేంటిది డిస్ప్లే సాంగ్స్ డాట్ HTML. ఈ పేజ్ ఉంది కదా, ఇక్కడ ఏంటిది సాంగ్స్ కంట్రోలర్ నుంచి ఏం చేయాలి, సాంగ్స్ తీసుకొని డిస్ప్లే చేయాలి. మనకు అదే కదా మన ప్రాబ్లం. ఇప్పుడు లిస్ట్లో అయితే మనకు ఫామ్ అయింది. లిస్ట్లో ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం ఏదైతే సాంగ్స్ కంట్రోలర్ సాంగ్స్ పాస్ చేస్తాం కదా, ఆ సాంగ్స్ అన్ని లిస్ట్లో తీసుకొని ఆ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం, టైమ్ లీఫ్ అని. ఓకే, టైమ్ లీఫ్ డిపెండెన్సీని యూజ్ చేసుకున్నాం కదా, ఆ టైమ్ లీఫ్ డిపెండెన్సీని యూజ్ చేసుకున్నందుకు ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట దాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాంగ్స్ కంట్రోలర్ డాట్ జావా అనే క్లాస్లో ఒక ఫంక్షనాలిటీ రాస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, వ్యూ సాంగ్స్ అని రాస్తాం. వ్యూ సాంగ్స్ మెథడ్ ఉంది కదా, వ్యూ సాంగ్స్. ఈ వ్యూ సాంగ్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మన మోడల్ ఉంది కదా, స్ప్రింగ్ MVCలో మోడల్. ఆ మోడల్ని ఈ మోడల్ అనేది ఏం చేసింది, ప్రీ డిఫైన్డ్ మెథడ్ అనమాట స్ప్రింగ్ బూట్లో. ఓకే, ఆ మోడల్ని తీసుకునేది ప్రీ డిఫైన్డ్ క్లాస్, నాట్ ఏ మెథడ్, ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఓకే, దాని ఫంక్షనాలిటీ ఏంటి, వెళ్ళి ఇప్పుడు మనకి ఏదైతే టైమ్ లీఫ్ ఉందో, టైమ్ లీఫ్ ఎందుకు యూజ్ చేస్తాను, ఫ్రంట్ ఎండ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఫ్రంట్ ఎండ్ మీద మనకి చూపించడానికి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి, ఈ మోడల్ అనే అట్రిబ్యూట్ని తీసుకొని మనం పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం అంటే ఇక్కడ మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సాంగ్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. యాడ్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను, యాడ్ సాంగ్స్ అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను కింద రాస్తాను సాంగ్స్ అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ ఆర్గ్యుమెంట్గా నేను
సాంగ్స్ లిస్ట్ పాస్ చేస్తున్నాను. సాంగ్స్ లిస్ట్ పాస్ చేస్తున్నాను. సాంగ్స్ లిస్ట్ పాస్ చేస్తున్నాను కామా సాంగ్స్ లిస్ట్. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే సాంగ్స్ లిస్ట్ అని తెలియడానికి సాంగ్స్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఇదేంటిది? ఫర్ ఎగ్జాంపుల్ వి కంట్రోలర్ క్లాస్లో నేనేం చేశాను, ఇక్కడ మోడల్ అనే క్లాస్కి తీసుకున్నా కదా వేరియబుల్ లాగా తీసుకొని దాన్ని ఆ వేరియబుల్ డాట్ యాడ్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ తీసుకొని దాంట్లో మన సాంగ్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. ఈ లిస్ట్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ. ఓకే, దానికి సాంగ్స్ లిస్ట్ అనే రిఫరెన్స్ కూడా తీసుకున్నాను. ప్రాక్టికల్గా చేద్దాం, అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్ కంట్రోలర్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే మోడల్ ఆబ్జెక్ట్. ఓకే, మోడల్ ఓకే, ఈ మోడల్ ఏం చేసిద్ది, ఏదైతే ఇక్కడ మోడల్ మనం పాస్ చేస్తున్నామో ఆ మోడల్ ఏం చేసిద్ది, యాడ్ యాట్రిబ్యూట్ ద్వారా ఆ సాంగ్స్ లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అన్నిటిని ఈ మోడల్ తీసుకునిద్ది అనమాట. ఇక్కడ ఏదైతే లిస్ట్ మనం క్రియేట్ చేసామో ఆ లిస్ట్ ని సాంగ్స్ కంట్రోలర్ ద్వారా ఈ మోడల్ తీసుకునేది. ఓకే, పోవట్లేదు, జస్ట్ వేసుకుని వెళ్ళిపోవాలి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మోడల్ నుంచి డిస్ప్లే సాంగ్స్ తీసుకునేది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక సేమ్ ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ మొత్తాన్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, సేమ్ లిస్ట్ ఈ లిస్ట్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, బై యూజింగ్ దేని ద్వారా పాస్ చేస్తున్నాను, ఇక్కడ సాంగ్స్ కంట్రోలర్ ద్వారా ఈ లిస్ట్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, దీని ద్వారా దీనికి పాస్ చేస్తున్నాను అనమాట ఆ లిస్ట్ ని. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ని ఇక్కడ పాస్ చేసి ఇప్పుడు ఈ మోడల్ ఏం చేసిద్ది, బై యూజింగ్ టైమ్లీ హెల్ప్. ఇదంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగింది అనమాట ప్రాసెస్. ఎందుకంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, ఈ మోడల్ ప్రీ డిఫైన్డ్, టైమ్లీ ప్రీ డిఫైన్డ్. మనం జస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మోడల్ ని ఇంపోర్ట్ చేసుకోగానే అది ప్రాసెస్ చేసుకునేది ఏమని, సాంగ్స్ లిస్ట్ ని దానికి యాడ్ చేయమని, యాడ్ చేసి డిస్ప్లే చేసింది. ఈ టైమ్ లీఫ్ డిస్ప్లే చేసింది అనమాట. మనం జస్ట్ యూస్ చేసుకోవటం. టెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు కావాలి, టైమ్ లీఫ్. ఈ టైమ్ లీఫ్ మనం ఏం చేసాం, ఫస్ట్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసేస్తాం. ఓకే, టైమ్ లీఫ్ ని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇదేం చేయాలి, ఈ టైమ్ లీఫ్ హెల్ప్ తీసుకొని ఇక్కడ మనకు సాంగ్స్ డిస్ప్లే చేయాలి.